తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల సమాజానికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా మాల విద్యార్థులకు, మాల ఉద్యోగులకు, మాల నిరుద్యోగులకు జరుగుతున్నటువంటి మోసం మీద మరి ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈ యొక్క విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి మరి పెద్దలు చైర్మన్ గారు, రాష్ట్ర చైర్మన్ గారు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకో మాల సమాజం మీద, మరి మాల కులస్తుల మీద ఎందుకో కక్షభూని మరి నమ్మించి తడిబట్టుతో గొంతు కోసే విధానాన్ని రేవంత్ రెడ్డి గారు మరి అవలంబిస్తూ ఉన్నారు. దీన్ని తెలంగాణ రాష్ట్ర మాల సమాజం అంతా కూడా గమనిస్తూ ఉన్నదనే మాట ఈ సూర్యాపేట కేంద్రంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రజానీకానికి. మీ అందరికీ కూడా తెలుసు, రేవంత్ రెడ్డి గారిని నాయకుని చేయడంలో, ముఖ్యమంత్రి చేయడంలో మాల సమాజం అంతా కూడా నీ వెనుక ఉన్నది. మరి అలాంటి మాల సమాజాన్ని నిర్వీర్యం చేస్తూ మరి మొత్తం కూడా మాల సమాజాన్ని తుడిచిపెట్టాలి, మాల నాయకులందరినీ కూడా తుడిచిపెట్టాలి, మాల నాయకులను రాకుండా చేయాలి. మరి ముందు మాల సమాజం హుషారైతే మా సీటుకి ఎక్కడైతే ఎసరొస్తుంది అని చెప్పి పెద్దలు రేవంత్ రెడ్డి గారు తెలివిగా మా మాల సమాజాన్ని, మాల కులస్తులందరికీ కూడా తీవ్ర అన్యాయం చేస్తున్నటువంటి మాట ఈ సందర్భంగా కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పుడే అన్న రోస్టర్ విధానం కూడా చెప్పినారు. రోస్టర్ విధానంలో ఏమైనా మా మాల విద్యార్థులకు అన్యాయం జరిగి ఏదన్నా జరగరానివి, మా మాల విద్యార్థులు, నిరుద్యోగులు ఏదన్నా మరి వాళ్ళకి ఇబ్బందులు జరిగితే దీనికి పూర్తిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ తరఫున మేము మరి ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నాం.